మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. కొత్త సంవత్సర వేడుకల వేళ వరుస దాడులతో అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో 3 దాడులు జరగటం, దాడులన్నీ ఉగ్రవాద చర్యలనే అనుమానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 3 దాడుల్లో 16 మంది మరణించగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా న్యూ ఓర్లీన్స్ నగరంలో మొదటి దాడి జరగగా కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వేగాస్లోని ట్రంప్ టవర్ సమీపంలో పేలుడు సంభవించింది. జనవరి 1న రాత్రి న్యూయార్క్లోని ఓ నైట్ క్లబ్ ముందు మూడో దాడి చోటు చేసుకుంది. మరోవైపు న్యూ ఓర్లీన్స్లో దాడికి తెగబడ్డ వ్యక్తి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో ప్రేరేపితమయ్యాడని పోలీసులు గుర్తించారు. దీంతో మిగతా 2 దాడులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం సమన్వయంతో జరిగాయేమో అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లాస్ వేగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ పార్కింగ్ స్థలంలో జనవరి 1 నాడే పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలతో నిండి ఉన్న టెస్లా సైబర్ ట్రక్లో బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి మరణించగా సమీపంలో ఉన్న మరో 7గురికి గాయాలైనట్లు లాస్ వేగాస్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. ఈ పేలుడు ఉగ్రవాద చర్య అని, మృతుడే నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ట్రక్కును అద్దెకు తీసుకున్న కొలరాడో స్ప్రింగ్స్లో FBI సోదాలు జరుపుతోంది. దాడికి పాల్పడిన నిందితుడి పేరు అధికారికంగా ప్రకటించలేదు. లోని క్వీన్స్ లో మూడో దాడి జరిగింది. జనవరి 1న రాత్రి ఒక నైట్ క్లబ్ బయట నిలబడ్డ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 4 వ్యక్తులు దాదాపు 30 సార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల తర్వాత నిందితులు కారులో పారిపోయినట్టు తెలిపారు. న్యూ ఓర్లీన్స్ దాడిలో నిందితుడు 2005-20 మధ్య కాలంలో అమెరికా సైన్యంలో HR ఇన్ఫర్మేషన్ మేనేజర్ గా పనిచేశాడు. యువకుడిగా ఉన్నప్పుడు అతడు ఇస్లాంలోకి మారాడని అధికారులు అనుమానిస్తున్నారు. అద్దె ఇంట్లో అతడు పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు గుర్తించారు. అతడు ఐసిస్ లో ఉల్ఫ్ గా భావిస్తున్నారు. మరోవైపు న్యూ ఓర్లీన్స్ లో కొత్త సంవత్సర వేడుకల్లో జరిగిన దాడి ఉగ్రవాద ప్రేరేపిత చర్యగా FBI అనుమానిస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని షంషుద్దీన్ జబ్బర్గా గుర్తించారు. అతడే ఫోర్ట్ F-150 ట్రక్కును అద్దెకు తీసుకుని దాడికి తెగబడ్డాడని తెలిపింది. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా భావించి విచారణ జరుపుతున్నామని, ఎక్కువ మందిని హతమార్చాలనే లక్ష్యంతోనే నిందితుడి ప్రవర్తన ఉందని FBI తెలిపింది. దాడికి ఉపయోగించిన ట్రక్కులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండా లభించినట్లు వెల్లడించింది. దాడి అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు జబ్బర్ మరణించిన సంగతి తెలిసిందే. ఘటనా స్థలం నుంచి ఇంట్లో తయారు చేసిన పైపు బాంబులు, గ్రెనేడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి తీరును బట్టి ఒంటరిగా చేసినది కాకపోవచ్చని FBI అనుమానిస్తోంది.